ఒకే దెబ్బతో నీ పని ఫినిష్ అవుతుందంటే ఇదే కాదు, దీనికంటే పెద్ద పనులు చేయడానికి నీ కోడళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోవడం మీ వల్ల కానందు వల్లే వాళ్ళ ముగ్గురు కలిసికట్టుగా నన్ను గొడ్డును ఇడిచినట్టుగా కలగని లేచాను. తెలుసా నీకు? అది జరగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండు. నా మెళ్ళే ఉచ్చు బిగించేలోగా అందరినీ చంపి మరీ వెళ్తాను. అమ్మతో నేనుంటాను, కానీ ఆ వేణు సుమేష్ ఇద్దరు భార్య పేరు చెప్పగానే ప్రాణాలు ఇచ్చేలా ఉన్నారు. సుమేష్ నా మాట వింటాడ్రా. తర్వాత వేణు సంగతి. వాణ్ణి ఏదో ఒక రోజు బాగా తాగించి రెచ్చగొట్టానే అనుకో, ఆ రోజే బాలకి చివరి రోజు అవుద్ది. ప్రసవానికి ముందు అది దాని పుట్టింటికి వెళ్ళలేదో చివరిసారిగా అస్త్రం ప్రయోగిస్తాను. దాని తర్వాత వేణు వెళ్ళి జైల్లోనే ఉండాలి. 5-6 ఏళ్లు జైల్లో ఉండటం వల్ల ఏ సమస్య లేదు. బాలపీడ ఆ రోజుతో విరగడవుద్ది కదా. రోజు భూతంలా దానికి కాపలా కాయాల్సిన కర్మ నాకు పట్టింది. చెప్పండి మావయ్య. నేను జన్మించిన కొడుకుతో దెబ్బలు తినకూడదని దాక్కొని అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని ఇప్పుడు ఇంటికి వస్తున్నాను. వాడిక్కడ లేడని తెలిసింది, అందుకనే నిన్ను చూసి వెళదామని వచ్చాను తల్లి. వాడు నిన్నేమీ బాధ పెట్టలేదు కదమ్మా? మిమ్మల్ని తలుచుకుంటేనే బాధగా ఉంది. అర్జునుడికి ఊర్వశి శాపం తగిలే అమ్మాయిగా మారినట్లు నా జాతకంలో కూడా ఉందనుకుంటా. ఈ విధంగా కొడుక్కి భయపడి ఉండాల్సి వచ్చే పరిస్థితి. మీరు ఎంతకాలమని ఇలా బతకగలరు? ఇంకా వచ్చే 1 నెల 2 నెలల వరకు ఉత్సవ కాలమేనమ్మా. మధ్యలో నిన్ను కలవాలనుకున్నప్పుడల్లా ఈ విధంగా ఎవరి కంట్లోనూ పడకుండా నేను వచ్చి చూస్తానమ్మా. తర్వాత మనోజ్కి ఏమైందని నేను విచారించి చూశాను. పెద్ద దెబ్బలేమి తగలేదంట. బైక్లోంచి పడిపోయాననే ఇంట్లోనూ ఆఫీస్లోనూ చెప్పాడంటమ్మా. ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. జయక్కకి నిజం తెలిస్తే ఏం సమస్య వస్తుందో తెలియడం లేదు. అదంతా నువ్వు ఆలోచించి బాధపడక తల్లి. ఇంతవరకు ఇది ఎవరికీ తెలీదు, ఇకపైన తెలియబోయేది లేదు. నా వల్ల మీరు బావా ఎన్నో కష్టాలు అనుభవించారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. నువ్వు ఒంటరిగా కాదు, సహాయం చేయడానికి మేమందరం ఉన్నామని నువ్వు నమ్మాలి. నేను వచ్చేసరికి కొట్లన్నీ మూసేశారు, అందువల్ల ఏమీ కొనుక్కురాలేకపోయానమ్మా. పర్వాలేదు మావయ్య, నాకెక్కడ వీళ్ళు ఏ లోటు రానివ్వడం లేదు. ఇప్పుడు ఎవరినైనా చూడాలనో మాట్లాడాలనో ఏదైనా తినాలనో నాకు అనిపించడం లేదు. నా ఆలోచనంతా ఒక్కటే, బిడ్డని జాగ్రత్తగా నేను కనాలి. ఈ రాత్రిలో మీరెక్కడికి వెళుతున్నారు? ఒక బెడ్షీట్ నా దగ్గరుంది, అది వేసుకొని అలా పక్కగా ఎక్కడైనా పడుకుంటాలేమ్మా. సరే, నువ్వు కిటికీ మూసుకొని నిద్రపో తల్లి. ఏంటి ప్రీతి, ఏమైంది? అదోలాగున్నాడమ్మా. ఇప్పుడు పాలిచ్చావా? ఇచ్చాను, తాగిన తర్వాతే అదోలాగున్నాడు. అయితే బిడ్డ కడుపులో గ్యాస్ వచ్చుంటుంది. ఇది ఇలా ఇవ్వు. పాలు ఇచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు అంటే కడుపులో గ్యాస్ వచ్చిందని అర్థం. హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు సిస్టర్స్ ఎవరు ఈ విషయం చెప్పలేదా? మనం ఈ విషయంలో ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నామనే వాళ్ళు మనకి ఏవీ చెప్పలేదు.
చూసావా ఇప్పుడు సరి అయిపోయాడు. రారా నాన్న. పిల్లలు ఆకలితో ఏడుస్తారు, లేదంటే ఒంట్లో బాగాలేకపోతే ఏడుస్తారు. ఏనన్నా? 2-3 సార్లు పాలిస్తే సరిపోదు. ఉదయం 6 గంటల నుండి రాత్రి వరకు 3-4 గంటల వరకు ఇస్తూనే ఉండాలి. ఇదంతా ఎవరికి చెప్తున్నావమ్మా? అమ్మా, పిల్లల్ని ఎలా పెంచాలని నేనేదైనా చెప్పాలనుకుంటే వెంటనే ఆపేయమంటుంది. నేనే కదా కన్నాను, నాకు తెలుసు అంటుంది. అంతలా ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? నువ్వు బాబుని ఎలా ఎత్తుకున్నావు? ఇందులో ఏముంది? నలుగురిని కని పెంచిన అమ్మనడుగు చెప్తుంది. తల్లి ఏది చేసినా బిడ్డలకు బాధించదు. అయినా కూడా అమ్మ చేతిలో బిడ్డ ఉండటం మంచిదంటారు. బిడ్డకు సపోర్టింగ్గా ఉంటుంది. విన్నావా? బాబుని ఎత్తుకోవడం నేర్చుకో. ఓ, ఇందులో అసలేం తేడా లేదు. చిన్న చిన్న పనులేనమ్మా చేయాల్సింది. అయినా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు తడిపిన చిన్న దూదితో తుడుస్తూ ఉండాలి. ఒక్కొక్క కంటికి ఒక్కో దూది మారుస్తూ ఉండాలి. అలాగే చెవుల కింద మెడ కింద కూడా తుడుస్తూ ఉండాలి. బిడ్డ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంకేమైనా అనుమానం నీకుంటే అమ్మని అడిగి తెలుసుకో. నా డెలివరీ అయ్యాక మీ ఇద్దరు స్టడీ క్లాసు అయిపోతుందని అనుకున్నాను. అదంతా ఊహ అయిపోయింది. ఇంక మీదటే క్లాసులు ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఎలా ఎత్తుకోవాలి, ఎలా స్నానం చేయించాలి, ఎలా బట్టలు వెయ్యాలి, ఎలా తినిపించాలి, ఎలా పడుకోబెట్టాలి, ఇలా చాలా ఉన్నాయి. ఇదేమీ తెలుసుకోకుండా నేనే కదా కన్నాను అంటున్నావు? అమ్మలకి కోర్సు ఎక్కడికి వెళ్ళి చదవాలో చెప్పండి, నేను వెళ్ళి నేర్చుకుని వస్తాను. అవసరం లేదే, నీ గురువు ఇక్కడే ఉన్నారు. వీడిని పెంచిన విధానం చూస్తే నువ్వే అదృష్టవంతురాలివి. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంటాడు. పగలంతా చెప్పిన మాటే వినడు. చెప్పే మాట ఇప్పుడు కూడా ఆయన వినట్లేదు. ఇంకా అరుస్తానని చెప్పారే. నాన్నకున్న అదే గుణం బాబుకు కూడా వచ్చేసింది. కనీసం 1 గంట అయినా ఉయ్యాల్లో వేసి ఊపుతూనే నిద్రపోతున్నాడు. ఇప్పుడు గుడ్డ ఉయ్యాలేసి నిద్ర ముంచాలి. ఆ పెట్టి లాంటి ఉయ్యాల్లో వేసి ఊపితే నీకే కష్టం. వీలైనంత వరకు చేతిలోనో మంచం మీదో పడుకోబెట్టి నిద్ర ముంచటం మంచిది. లేకపోతే ఉయ్యాలు లేకపోతే నిద్రే పోరు. ఎక్కడికైనా కొత్త చోటికి వెళ్ళినప్పుడే ఆ కష్టం తెలుస్తుంది. కొన్ని ఇళ్లల్లో అయితే ఉయ్యాలు కట్టడానికి ఖాళీయే ఉండదు. మొక్కలో రానిది మానైనాక రాదని అంటారు. వీడిని ఇలాంటి మంచి విషయాలకు అలవాటు చేయటమే మనకు మంచిది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నా బంగారం వీళ్ళు నోట్లో పెట్టుకున్నారా? చూడు, కొన్ని మంచి అలవాట్లు ఇప్పటినుంచే నేర్పించడం మంచిది, సరేనా? కృష్ణ, ఉమ్? నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఆ, మన ప్రీతికి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పిద్దామని. ఏం వద్దులే. 3 నెలలు దాటిన తర్వాతే నువ్వు ఆ రూమ్కి వెళ్తే చాలు. విన్నారా? కొన్ని మంచి పద్ధతులు ఇప్పుడే మొదలు పెడదాం. ఈ శారీ ఎలా ఉంది బావా? ఇది ఎక్కడి నుండి? తర్వాత చెప్తాను, ముందు ఇది బాగుందా లేదో చెప్పు. ఎక్కడి నుంచి దొరికిందో చెప్పు, తర్వాత ఎలా ఉందో చెప్తాను. పెళ్లికి కట్టుకోమని హరి కొనిచ్చాడు. బాగుంది కదా? ఆ, నీకు మాత్రమే కొన్నాడా? మీకు కూడా కొంటానని చెప్తే నేనే వద్దని చెప్పాను. ఆ, నా గురించి అడగట్లేదు. వాడికి ఇంకో చెల్లి ఉంది కదా, దాని గురించి చెప్తున్నా. తానెక్కడుందో ఎవరికి తెలుసు? తనని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ లేదని చెప్పారుగా. ఎక్కడుందో వెతికాడా? ఈ పెళ్లి హడావిడిలో ఎక్కడని వెళ్ళి వెతుకుతాడు? అన్ని పనులు వాడొక్కడే చూసుకుంటున్నాడు. నిన్నటిదాకా హరి తిరిగి చూడలేదని చెప్పావు కదా. ఉదయమే వాడు కాల్ చేసి చాలా బాధపడ్డాడు. అజయ్ నాన్న ఏ సహాయం చేయట్లేదంటున్నాడు. మనం పెళ్లికి ఒక రోజు ముందే వెళ్దాం బావా. తలలో ఎంత పెద్ద కట్టున్నప్పుడు నేను ఏ పెళ్లికి రాను. ఏంటి నువ్వు రావటం లేదా? పాపం తీసుకుని నువ్వు అమ్మ వెళ్ళండి. అదేలా నేను వెళ్తాను? నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను బావా. మనోజ్, పెళ్లికి మనందరం వెళ్ళాలి. 2 వైపులా మనకు బంధువులు, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఎప్పుడు చూసినా బావ ఇంతేనత్తయ్య. ఏదైనా ముఖ్యమైన విషయం అప్పుడే ఇలా చేస్తూ ఉంటారు. తలకి కట్టుతో తోటలో పనంలాగా అసహ్యంగా ఉన్నానమ్మా. అర్థం చేసుకోండి ఫస్ట్. అందరు వచ్చి ఏమైందని అడుగుతూనే ఉంటారు. రేపు మనం హాస్పిటల్కి వెళ్ళి ఈ బ్యాండేజ్ తీసేద్దాం. ఆరిపోతే స్టిచెస్ తీసేయచ్చు కదా. ఆ తర్వాత ఒక చిన్న బ్యాండేజ్. ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. పెళ్లికి ఒకవేళ రాకపోతే ఇవన్నీ చేయక్కర్లేదు కదా. బావా, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. అది మాత్రం ఖచ్చితం. ఏం చేయాలో మీరే నిర్ణయించండి. నువ్వెందుకు మనోజ్ తనని రెచ్చగొడుతూనే ఉంటావు? నేను పెళ్లికి వస్తే అస్సలు బాగోదమ్మా. హరి వేణు ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేశాడు. ఎవరో ఒకరు వస్తారు. వేణు రావడానికి కూడా ఛాన్స్ ఉంది. మేము మళ్ళీ కలిస్తే ప్రాబ్లం అవుతుంది.
హరి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెళ్లికి పిలవలేదు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాల కనపడలేదని గొడవ పెట్టుకుని వచ్చాడు కదా, ఆ తర్వాత అక్కడికి వెళ్ళనే లేదు. బాల గురించి వివరాలు తెలుసుకోలేదు. అందుకని వేణు వాళ్ళ ఇంట్లోంచి వస్తారని నువ్వు వెళ్లకుండా ఉండకూడదు మనోజ్. హరికి దివ్యకే పెళ్లి. హరి నీకు బావమరిదైతే తను నీకు చెల్లెలు. అన్నింటికీ నువ్వే ముందుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. ముందు నువ్వులే, జై చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు, వెళ్ళి తను ఓదార్చు. వెళ్ళరా. దేవుడా. వేరే ఎక్కడైనా ఇల్లు అయితే నాకు ఇందులో సగం పని కూడా ఉండదు. మిగతా సగం ఎవరు చేస్తారు? అలా కాదండి, ఇక్కడ కష్టపడుతున్న దానిలో సగం కష్టపడితే చాలు, ఈ జీతమే ఇస్తారు. అదే చెప్తున్నాను. అవునవును, ఇక్కడ నువ్వు చాలా కష్టపడుతున్నావు మరి. నా కష్టం మీరైనా అర్థం చేసుకున్నారు, అది చాలండి. కొంతమంది ఉంటారు, మనం ఎంత కష్టపడినా కూడా ఇంకా చెయ్యి అని కష్టపెడుతూనే ఉంటారు. మన సాక్షే ఉండదు. నేను మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను ఎన్ని తిట్టినా సరే అది చెప్పే తీరుతాను. ఏంటో చెప్పు. నేను పనిచేసిన ఈ నెలలో కనీసం 250 ఇళ్ళైనా చేసుంటాను. కానీ మీలాగా బంగారం లాంటి మనసున్న వాళ్ళని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. చెమేలి మేడం గారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో. ఇంకా వేరే ఏదైనా అత్తగారైతే ఈ పాటికి కొట్టి తరిమేసేవాళ్ళు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఆ మేడం గారిని మీరు సొంత కూతురులాగా చూసుకుంటున్నారు. నువ్వు చమేలీకి ఇవ్వాల్సిన వైటమిన్ టాబ్లెట్స్ అన్ని కరెక్ట్ గానే ఇస్తున్నావా? ప్రత్యేకించి అడగాల ఏంటి? మొత్తం ఇచ్చేసాను. ఇంకా ఇవ్వడానికి మందులు లేవు. ఇదిగో, నువ్వు అన్ని మందులు ఇచ్చేస్తావని తెలిసి తీసి దాచాను. ఇవి ఎక్కడి నుండి దొరికాయి? బయటున్న డస్ట్బిన్ లో చెత్త కాలుద్దామని తీసినప్పుడు ఇవి దొరికాయి. ఇవి చూశాకే తెలిసింది నీకిచ్చిన వైటమిన్ టాబ్లెట్స్ అని. నీ చెంప పగలగొట్టాలనిపిస్తోంది. ఈ ఇంట్లో పనిచేస్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. ఏంటమ్మా, ఏమైంది? ఇదిగో చూసావా, మనం తనకిచ్చిన టాబ్లెట్స్ ఇవి బయట డస్ట్బిన్ లో పడేస్తున్నాయి. అది కాదండి, ఇది నా తప్పు కాదు సారు. నేను మందులు ఇచ్చేటప్పుడు చెమ్మేలి మేడం గారు చూసేశారు. నా గొంతు పట్టుకొని అడిగారు. నేను నిజమంతా చెప్పేశాను. మేమిచ్చామని చెప్పావా? నిజం అదేగా మరి. నాకు భయం వేసి చెప్పేశానండి. మిగతా ఇంట్లో పనిచేసే పని మనిషి లాంటి దాన్ని కాదు. అందరిలాగా అబద్ధం లేకపోతే దాచిపెట్టలేను, అందుకే చెప్పేశాను. ఈ రోజే మీరు ఇక్కడి నుంచి పంపించేయడం మంచిది. నిజం చెప్పండి సార్, చెమేలి మేడం కి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రమాదం కలిగించే మందులే కదా అవి. మాట్లాడకుండా ఉండు. ఇక్కడి నుంచి దయచేసి వెళ్తావా నువ్వు? మేడం చెప్పింది విన్నావుగా. ఒక్క పని కూడా బాధ్యతగా చేయలేని దానివి ఇక నువ్వు అవసరం లేదు. నేను ఇక మీదట అన్ని పనులు బాధ్యతగా చేస్తాను మేడం. సార్ మరేంటి సార్, నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నాకు ఇక్కడ ఉండటమే ఇష్టం సార్. ఇక మీరు చెప్పినట్టే చేస్తాను సార్. సార్ ఇక్కడ ఉండమన్నారు, ఇక నేను ఇక్కడే ఉంటాను. ఇలా చూడు నానా, ఇప్పటి నుంచి తనకు నా మీద ఇంకా ఎక్కువ కోపం ఉంటుంది. నువ్వు దాని గురించి అనవసరంగా ఆలోచించుకో. ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు. చే ఈ ఎక్కడికి వెళ్ళి చచ్చాడు? చాలా సేపు అయింది ఇలా ఎండలో కూర్చొని మీరు. ఎక్కడైనా కూర్చోడమే కదా, అందుకే ఎండ నేడ కూర్చున్నా. ఏ పని చేయకుండా ఇలా ఎన్నాళ్ళని ఊరికే కూర్చుంటారండి? ఓ, నువ్వు చూస్తున్నట్టు ఇండియాలో అందరూ కూడా పనులు చేస్తూనే ఉన్నారా ఏంటి? ఏమే, ఈ 127 కోట్ల జనాల్లో ఏ పని చేయకుండా చేసి ముసుగేసుకున్న వాళ్లే ఉన్నారు. అది నీకు తెలుసా? అలా అయితే ఒక పని చేద్దాం. రేపటి నుంచి నేను పనికి వెళ్తాను. సిటీలో ఏదో ఒక సేల్స్ గలుగా ఉన్నానంటే 10-15 వేలు జీతం వస్తుంది కదా. ఏమే, ఈ సతీష్ గోపాల్ అనే పెద్ద కాంట్రాక్టర్ యొక్క భార్య నువ్వు. ఏదో టెక్స్టైల్ షాపులో బట్టలు అందించేదాను కాదు నువ్వు. ఏమే, మనకంటూ ఒక స్టేటస్ ఉంది కదా. స్టేటస్ అది ఇదని చూసుకుంటే పస్తులు ఉండాల్సి వస్తుందండి.
రేపటి నుంచి మీరు గనుక పనికి వెళ్ళలేదంటే నేనే పని వెతుక్కొని వెళ్లాల్సి వస్తుంది. ఏమే, నేను పని చేస్తేనే నువ్వు తినాలన్న ఆరాటం ఎందుకే నీకు? నువ్వు పస్తులో ఉండకుండాంటే చాలు కదా. దొంగతనం చేయబోతున్నారా? ఓ, దొంగతనం ఏమైనా తప్పుడు పనే ఏంటి? ఆకలికి తట్టుకోలేక ఒక పూట భోజనాన్ని దొంగలిస్తే కొట్టే రోజులండి ఇవి. ఇంత శరీరం పెట్టుకొని కష్టపడకుండా దొంగలించారని అనుకోండి, ప్రాణాలతో ఉన్నప్పుడే కాల్ చేస్తారు. అనేలా నువ్వనుకున్నట్టు దొంగతనం చేసేవాడిని కాదు నేను. ఇది ఒక రకంగా తెలివితేటలు. జీతం తీసుకున్నవాడి చేతి నుండి మనకు అవసరమైంది మనం తీసుకునే తెలివితేటలు ఇవి. అలా తీసుకోవడానికి ఎవరిని రెడీ చేశారు? దానికి కావాల్సినవాడు ఇంట్లోనే ఉన్నాడు. ఏమే, అది మన వేణు. వాడికి ఈరోజు జీతం వస్తుంది. వాడి కోసమే కదా ఇంత ఎక్సైటింగ్ గా కూర్చొని ఉన్నాను. సరైనోడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు మీరు. దొరికిన డబ్బులు సగం తాగేస్తాడు, మిగతాది బండికే సరిపోతుంది. మీరు అనవసరంగా అతని కోసం ఎదురు చూడకండి. నాకెందుకు వేణునే కంపెనీకి రివర్స్ లో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎంత తాగినా కూడా ఒక 2000 వాడి పాకెట్ లో ఉంటాయి, నాకు తెలుసు. వచ్చాడు వచ్చాడు. వేణు వచ్చాడు. నువ్వు అనవసరంగా వాడి కోపం తెప్పించకుండా మర్యాదగా మాట్లాడు. నువ్వేంట్రా వేణు? నన్ను చూస్తే నీకేం అనిపించట్లేదా? ఏంటి, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది? ఏరా, నా ముఖంలో ఒక బాధ కనపట్లా? తన ముఖంలో కదరా, నా ముఖంలో. నేను రాయిలా ఉండేవాడిని మట్టిలా మారిపోయానురా. విషయం ఏంటి? కడుపులో బాగా నొప్పి. మనకున్న హెల్త్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఎండోస్కోపీ తీయాలన్నారు. ఏదో పెద్ద రోగం అయ్యి ఉంటుంది, త్వరగా చికిత్స చేయకపోతే చచ్చిపోతామని డాక్టర్ చెప్పారు. అసలు వీడు చెప్పేదంతా నిజమేనా? ఈయన నాతో అన్ని విషయాలు చెప్పే చేస్తున్నారా ఏంటి? నేను ప్రాణాలతో బ్రతికుండాలని నువ్వు అనుకుంటే నేను వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చెకప్లు ఒక 5000 అవుతాయేమో. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చూపించుకో. డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయడానికి ఈ ఒళ్ళు అంత వర్తేం కాదు. ఎరా రే, ఒక 2000 ఎవరా? ఎండోస్కోపీ చేయాలంట. డబ్బులు లేకపోవడం వల్ల నిన్ను హాస్పిటల్ తీసుకోకుండా నువ్వు చచ్చిపోయినా కూడా ఆఖరి కార్యక్రమాలకి నాకు అయ్యే ఖర్చు 5000. అది నేను చూసుకుంటాను. వేణు, అంతటితో నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా. అయితే నేను చచ్చిపోమంటావా? ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం. నాకొచ్చే జీతంతో రేపటికి మాత్రమే నేను బాటిల్ కొనగలుగుతాను. అయితే ఈ రోజే చేయాలి. నాకు కావాల్సింది కొనిపెట్టాను. ఇందులో సిగ్గు లేకుండా షారాడ, ఓకేనా? దరిద్రం. పరిమితిని మించి తెలివితేటలు చూపించడం ఎంత వేస్టో ఇప్పుడైనా అర్థమైందా? అనిలా ఓటం అనేది విజయానికి ఒక మెట్టు లాంటిది. ఇలా జరగడం వల్ల నేను పనికిపోతానని నువ్వు అనుకోకు. ఒక ఇంట్లో నుంచి 2 పనికిపోవడమే ఆనందించాల్సిన విషయం. అనిలా, కావాలంటే చూడు, వాడి జీతంతోనే నేను బ్రతుకుతాను. నువ్వెవరిని తిన్నావా? తిన్నాను. ఉదయం దోశలు, గుడ్డు కూర, మధ్యాహ్నం 4 కూరలతో లంచ్, సాయంత్రం చపాతీ, చికెన్ కూర. ఏంటి, ఇవన్నీ తింటే చాలుగా? ఇంటికి వచ్చిన వెంటనే నాకు చిరాకు తెప్పిస్తావా? మీరు ఏమి ఎదురు చూసి నన్ను ప్రశ్న అడిగారు? నేను పస్తులుండి చావాలనుకునే వాళ్ళ చేతికి తాళం చెవి ఇచ్చి భోంచేసావా అని అడుగుతున్నారు. గాలి ఇంకా నీళ్లు తాగాను. కానీ నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అంతే తిన్నట్టు తెలియలా. అది నా ఆయుష్కున్న బలం. ఇంతవరకు చేసిందంతా చాలు. కిచెన్ లో వెళ్ళి ఏదైనా చేయడానికి ట్రై చేయి. అక్కడ ఏముంటుంది? అక్కడ ఏముందో దానితో వండు. మిగతా వాళ్ళు కొనుక్కున్నవి తీసి వాడడం నా వల్ల కాదు. మిగతా వాళ్ళది కాదు, అంతా నా సొంత డబ్బులతో నేను కొన్నవి. అక్కడ ఉన్నదంతా తీసి వండుకో, వెళ్ళు. కొద్ది రోజులు అయింది కదా నీ చేతులతో వండి నేను తిని. ఇలా గొడ్ల అప్పించుకుని చూడకే, దరిద్రంగా ఉంది. కాదు, నువ్వు వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత మనిషి చూడడానికి చాలా అందంగా ఉన్నావే. ఆగవే, ఒక సంతోషమైన విషయం వినేసెల్లో. నీ అన్నయ్య హరి గురించి చెప్తుంటే చాలా గొప్పగా చెప్తావు కదా. హరి అనే కదా ఇన్ని రోజులు నీకు ప్రాణంగా ఉన్నాడు. రేపు వాడికి పెళ్ళంట.
వీడెవడ్రా ఈ ఇంటికొచ్చి అనవసరంగా వాగుతున్నాడని అడుక్కునే గెదవలందరికీ నేను చెప్తాను. నేనిక్కడ నుంచునున్న జయచంద్రన్కి ఒక చిన్న కూతురిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి సంబంధం చేసుకున్న ఈ ఇంటి అల్లుడిని. పేరు వేణుగోపాల్. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే కూర్చోండి. వదరా, నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. కొన్ని విషయాలు చెప్పేసి వెళ్ళిపోతాను. బాల నీ చెల్లే కదరా, తననెందుకు నా పెళ్లికి పిలవలేదు? చెప్పరా, నా మొహం మీద చెప్పు. తననెందుకు పెళ్లికి పిలవలేదో చెప్పు. ఏంట్రా, తను నీ చెల్లి కాదా? చెప్పరా. పెళ్లికి పిలవడానికి వచ్చానుగా, అప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది? అదే విషయం అలా అడగాలి. అప్పుడు బాల ఎక్కడుంది? అదే సరైన విషయం. అప్పుడు బాల ఎక్కడుంది? దానికి సమాధానం చెప్పడానికి ఇక్కడొక్కడు నుంచున్నాడు. అదేదో చివరికి వాడి నోటితో వాడే చెప్తాడు, లేదా చెప్పిస్తాడు.